అనుకోవచ్చు. వెంకటకృష్ణ, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది. అది జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మారిపోయింది. టీటీడీ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా ఆయన సొంత ఎస్టేట్ గా మార్చుకున్నారు. ఎస్టేట్ ఆఫీసర్ గా ఆయన ధర్మారెడ్డిని నియమించుకున్నాడు. అక్కడ ధర్మారెడ్డి అనే వ్యక్తిని యాక్చువల్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీకి ఉండాలి. అంతేకాకుండా తిరుమలలో జేఈఓ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. తిరుపతిలో అడ్మినిస్ట్రేషన్ కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఇవన్నీ కాకుండా ఒకే వ్యక్తి చేతిలో అడిషనల్ ఈఓ పేరుతో ఫుల్ చార్జ్ ఈఓగా ఆయనకి ఇస్తూ, తిరుమలలో జేఈఓ ఉంటే ఈ టికెట్ల వ్యవహారాలు అతను వారు చేసే దందాలు అవన్నీ బయట వస్తాయని చెప్పి అది కూడా ధర్మారెడ్డి చేతుల్లో పెట్టేసి అసలు తిరుమలలో ఏం జరిగిందో అసలు ఇప్పటివరకు ఎవరికి అర్థం కావట్లేదు. అందుకనే మేము డిమాండ్ చేస్తాం. మొన్న తిరుమలకి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆలయంలో నేను మాట్లాడడం జరిగింది. అన్న పూర్తిగా టీటీడీని వీళ్ళు మొత్తం ఏం చేయాలో అంత నాశనం చేశారంటే, లేదు నేను తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పారు. ఆ విధంగానే వారు తిరుమలలో ప్రక్షాళన కూడా. నా పాయింట్ ఏంటంటే భానుప్రకాష్ గారు, నా పాయింట్ ఏంటంటే అది ధర్మారెడ్డి ద్వారా జరిగిందా, జవహర్ రెడ్డి ద్వారా జరిగిందా, లేకపోతే ఇంకో అప్పారావు ద్వారా జరిగిందా, ఎవరి ద్వారా జరిగినా కూడా టాప్ టు బాటం అడ్మినిస్ట్రేషనే కదా కారణం. ప్రభుత్వం ఇటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రభుత్వం తప్పు కదా. అదే నేను అనేది అదే, ఇటు ప్రభుత్వ పెద్దలు అటు బోర్డు పెద్దలు కలిసి చేసిన వ్యవహారం ఇదంతా. నా పాయింట్ ఏంటంటే బోర్డులో పెద్దలు లేరు. పెద్దలంటే అదేలేండి, వాళ్ళ డిజిగ్నేషన్స్ ప్రకారం పెద్దలంటే నేను వాళ్ళేమి వేరే దేవుళ్ళు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరెవరు ఉంటారు, క్రిమినల్ కేసెస్ ఉండేవాళ్ళు తీసుకుని. అదే సార్ నేను అనేది. ఇక్కడ నా పాయింట్ దయచేసి నా పాయింట్ అర్థం చేసుకోండి. మీ 5గురు అర్థం చేసుకోవాలి. స్వామీజీ కూడా జాయిన్ అయ్యారు, శ్రీనివాసానంద స్వామి. నా పాయింట్ ఏంటంటే భక్తుల వైపు నుంచి ఆలోచిద్దాం మనం. గతంలో ఎన్నడూ లేనిది ఈ 5 ఏళ్లుగా భక్తులు వెళ్ళాలి, మొక్కుబళ్ళు తీర్చుకోవాలనే దీంతో వెళ్ళడమే తప్ప వెళ్ళొచ్చిన ఏ ఒక్క భక్తుడు కూడా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా నాకు మంచి దర్శనం జరిగింది, మంచి ఈజీగా జరిగింది, లేదా మొక్కుబళ్ళు చెల్లించుకున్నాం ఇట్లా చెప్పిన వాళ్ళు నేనైతే చూడలే. అబ్బా ఏమి ఇచ్చేస్తున్నారండి బాబాయ్, నాశనం చేశారండి, ఇగో ఇలాంటి టాపిక్స్ తప్ప. ఇప్పుడు చూస్తున్నా కదా, నేను ఈ డిబేట్ జరుగుతుంటే చూసి మెసేజ్లు పెడుతున్న వాళ్ళ మెసేజ్ చదివితే మొదలు పెడితే గంట పడుతుంది మెసేజ్ చదవడానికి. అందుకని మీరు ఈ తిరుమలకు సంబంధించి మీరు ఎక్స్పర్ట్స్ కాబట్టి, ఆయన తిరుపతి, కిరణ్ తిరుపతి, మీరు బోర్డు మాజీ మెంబర్, మీరు ఆయన అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు మురళీ గారు, స్వామీజీ అయితే అదే పని. సో ఈ పరిస్థితుల్లో మీరు భక్తుల యాంగిల్లో చెప్పండి. అసలు భక్తులకి ఎక్కడైనా సక్రమైన భక్తులకి ఏ రోజైనా సంతృప్తికరమైన దర్శనం కల్పించారా వీరు? ఎంతసేపు వీఈపీలకు ప్రోటోకాల్ వేస్తూ, వైసీపీ అధికార పార్టీ ఇన్ఛార్జీలకు కూడా దర్శనాల కోటా ఇస్తూ, ఉదయం మీరు కానీ తీసారంటే ఈరోజు వీఈపీ దర్శనాలు దాదాపు 5 గంటల సేపు వాళ్ళ మంది మార్పడానికే. ఎంత దురదృష్టం అంటే నేను చెప్పకూడదు కానీ, అంటే తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళలో ఎవరైనా వస్తే వాళ్ళని అసలు లెక్క కూడా పెట్టాడు, వీళ్ళని మాత్రం రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తారు. అందుకని చెప్పింది జగన్మోహన్ రెడ్డి